ఈ ప్రపంచం నడిచేది కేవలం రెండు ప్రక్రియల మీద మాత్రమే. అందులో ఒకటి ధర్మం అయితే ఇంకొకటి అధర్మం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణుణ్ణి హరించి ధర్మ సంస్థాపన చేశాడు. అండ్ ద్వాపర యుగంలో కృష్ణుడు కౌరవులను పాండవుల చేతిలో ఓడించి ధర్మ సంస్థాపన చేశారు. కానీ మనం ప్రస్తుతం ఉన్నది కలియుగం. పాలించే రాజులే పీడించే రోజులివి. పక్కనే ఉన్న ప్రాణం పోతున్నా ఎవరు పట్టించుకోరు. సొంత అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకుంటారు. గురువులకు మర్యాద ఇవ్వటం మానేసి వాళ్ళని ఎదిరించడమే లక్ష్యంగా పెట్టుకుంటాము. అండ్ చదువు చెప్పే గురువులే చదువుని అమ్ముకుంటారు, లేదా చదువుని అడ్వాంటేజ్ గా తీసుకుని అఘాయిత్యాలు చేస్తారు. ఆడపిల్లని, గోమాతని, తులసీమాతని పూజించే మన దేశంలో మనం చేస్తున్న పనులేంటో నేను సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది హిందూస్ మన ట్రెడిషన్స్ ని మర్చిపోతున్నారు అండ్ వెస్టర్న్ కల్చర్ కి అలవాటు పడిపోతున్నారు. పిల్లలకి మహాభారతం, రామాయణం, భగవద్గీత చెప్పడం మానేసి రీల్స్ ఎలా చేయాలో చెప్తున్నారు. ప్రతి మనిషిలోనూ ఆశ, కామం పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ జరగడానికి గల కారణాలేంటో తెలుసా? మన మనుషులమందరము ఒక రాక్షసుని నుండి పుట్టాము. ఆ రాక్షసుని పేరే కలి. ప్రతిసారి అధర్మాన్ని అంతం చేయవలసి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువే కొత్త అవతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చేశారు. వాటినే మనం దశావతారాలు అని అంటున్నాము. ఇప్పటికే మత్స్యావతారం నుండి కృష్ణావతారం వరకు అయిపోయాయి. దశావతారాల్లో మిగిలి ఉన్న ఒకే ఒక అవతారం కల్కి అవతారం. అసలెవరి కలి అండ్ కల్కి? కలియుగంలో నిజంగా అందరూ చనిపోతారా?